మంచు మనోజ్ విష్ణు మధ్య వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు మంచు మనోజ్. తన అన్న విష్ణుపై పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే వినయ్ అనే వ్యక్తిపై కూడా కంప్లైంట్ ఇచ్చాడు. 7 అంశాలపై 7 పేజీల లేఖలో పూర్తిగా వివరించాడు. అన్న విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. మరోవైపు మోహన్ బాబుకు కూడా హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అనారోగ్యంతో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. వాటితో పోలీసులు ఇచ్చిన గడువు తీరిపోవడంతో ఏ క్షణంలోనైనా మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోహన్ బాబు లోకల్లోనే ఉన్నట్టుగా ఆయన తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. తన మనవరాలను చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరిగి తిరుపతి వచ్చినట్టుగా వివరించారు. అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని లాయర్ తెలిపారు. ఇటు జర్నలిస్ట్ స్టేట్మెంట్ కాపీని కూడా హైకోర్టు పరిశీలించింది. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు అప్లై చేయగా దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో ఇవాళ ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారింది.